ఇక్కడ నువ్వు నన్ను సార్ అని పిలవకూడదు. అయితే రారా పోరా అని పిలవాలా? నో ఎమోషన్, టేక్ ప్రమోషన్. ఫాలో మీ. ఎక్కడ చెప్పనిచ్చారు? కింద పైన చూసుకోకుండా కొట్టేశారు కదా. చూడ్డానికి నల్ల సీమ పందిలాగున్నావు. నువ్వేం తింటావు? నేనా ఆఫ్రికా ఏనుగు పాలు తాగుతాను. అందుకేనా నల్లగా నిగనిగలాడిపోతున్నావు. ఇంకొంచెం సేపు ఉంటే నా జీవితం నాశనం చేసేవాడే. ఏం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను? ఓ శివమణి లాంటి ఇన్స్పెక్టర్ కి చింతామణి లోనెక్కరనిచ్చి ఇంత అవమానిస్తారా? అమ్మ బండదానా, కొంచెం పవర్ తగ్గంగానే నీకు కూడా చీప్ అయిపోయినే. కానిస్టేబుల్, ఓ ముఖ్యమైన విషయం. ఈ రోజు శుక్రవారం, అందుకని ఈ గుడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. నువ్వు ఆడవాళ్ల లైన్ లో నించో, నేను మగవాళ్ల లైన్ లో నించుంటా. నేను సిగ్నల్ ఇచ్చిన వెంటనే నువ్వు రెడీ అవ్వు, నువ్వు సిగ్నల్ ఇస్తే నేను రెడీ అవుతా. ఎలాగైనా అమ్మాయిలు కనిపెడితే నాకు ప్రమోషన్. నాకు వస్తే నీకు వచ్చినట్టే కదా, అలా కాకుంటే నాకు సగం ఇస్తాను, నువ్వు తీసేసుకో. ఆ తర్వాత ఇంకో కండిషన్, ఇక్కడ నువ్వు నన్ను సార్ అని పిలవకూడదు. అయితే రారా పోరా అని పిలవాలా? ఇది మరీ ఓవరు. రండి పొండి అని పిలవాలి. ఎందుకంటే ఈ గుళ్ళో నువ్వు నాకు భార్యవి, నేను నీకు భర్తని. ఓకే? నో ఎమోషన్, టేక్ ప్రమోషన్. ఫాలో మీ. వెళ్ళి పెడతామా? అక్కడ చూడరా, వాడెవడో మన ఏరియాకి వచ్చి గుళ్ళో దేవుడికి దండం పెట్టకుండా అమ్మాయిలకి హీరోలాగా సైడ్ కొడుతున్నాడు. వాడి సంగతి జరుగుతాడు. సార్ కొంచెం అలా పక్క వస్తారా? సార్ నేనా? ప్లీజ్ సార్, రండి సార్. ఎవరనుకున్నారయ్యా ఆయన అలా కొడుతున్నారు? ఎవరైతే ఏంటమ్మా, గుళ్ళోకి వచ్చి దేవుడికి దండం పెట్టకుండా మా ఏరియాలో అమ్మాయిలకి సైడ్ కొడతారా? వీడిని ఓ పక్క చెప్తుంటే వినకుండా కొడుతున్నావేంటి? ఆయన ఎవరనుకున్నారా? సార్ మీరెవరో తెలియక పొరపాటున కొట్టేశాం సార్. మీరు ఇన్స్పెక్టర్ ఒక్క మాట ముందు చెప్పండి కొడతా సార్. ఎక్కడ చెప్పనిచ్చారు? కింద పైన చూసుకోకుండా కొట్టేశారు కదా. హాస్పిటల్కి పదండి. అబ్బాయి కొత్త కథ జాగ్రత్తగా చూసుకో. సరే. పాపు, పాపమ్మా, ఏంటి? నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాను. నువ్వు కూడా ఎంతో మంది అమ్మాయిలు చూపించావు, నేను చూశాను. కానీ ఒక్కసారైనా చెయ్యబడని రోజాని ఎప్పుడైనా చూపించావా? అవును, పాపమ్మ అంటే నువ్వేనా? అవును, నేనే పాపమ్మ. నువ్వెవరు? అందరూ నీలాంటి బిజినెస్ చేసేవాళ్ళవేలే. నా దగ్గర చెయ్యబడి రోజా ఒకటి ఉంది, తీసుకుంటావా? రేట్ ఎంత? అంతా గిట్టుబాటు ధరలే. చెప్పు. బిలు ఆ ఫిగర్ ని అక్కడ చూడు. సరోజా, హాయ్. ఊరికి సిగ్గుపడకుండా ఇలా రా. నమస్కారం అండి. ఫిగరు ఎలా ఉంది? ఈ అందగత్తె రేటు 1 అవర్ కి 5,000. ఓన్లీ 5,000. 5,000? 10,000 ఇస్తాను, తీసుకో. 10,000. అరేబియన్ గుర్రం లాగుంది. మరి మాటలా? ఆఫ్రికన్ కొలాబరేషన్ కదా. అమ్మ ఇండియా, నాన్న ఆఫ్రికా. అయితే హైబ్రిడా? పాపమ్మ, నీ పని తర్వాత చూస్తా గానీ ముందు ఈ హైబ్రిడ్ మరి కూర్చోమ్మా. సరే గాని చూడ్డానికి నల్ల సీమ పందిలాగున్నావు. నువ్వేం తింటావు? నేనా ఆఫ్రికా ఏనుగు పాలు తాగుతాను. అందుకేనా నల్లగా నిగనిగలాడిపోతున్నావు? ఊడిపోతుంది. అబ్బా, రాజహంసలాగున్నావు. పేరేంటి? నా పేరా కోదండం. సిగ్గుపడిపోతావు. చెప్పేది నీకేరా? డబ్బులు ఇచ్చేది ఆయన ఎవరు అనుకుంటున్నావురా? పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. ఆయన దగ్గర వేషాలా? కిందకి దిగు. 10,000 తీసుకెళ్ళి లోపలేసి. అయ్యో, ఇంకొంచెం సేపు ఉంటే నా జీవితం నాశనం చేసేవాడే. ఏయ్, ఆపు. లైసెన్స్ ఉందా? లేదు సార్. అయితే ఏముందా? తీ. ఉందే ఉంది సార్. తీ.
పో 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 పోరా బాబుతుంటావేంటి 100 పక్క వీడియో అంటాడు చాలా సేపు నుంచి సతాయిస్తున్నాడు సార్ తేవయ్యా. ఎంత ఉన్నారా నీ దగ్గర 5 రూపాయలు ఉంది సార్. ఇవ్వు 2 సిగరెట్లైనా వస్తాయి పోరా అసలే ఆదివారం పేపర్ చాలా కళ్ళగా ఉంది వస్తున్నాడు అదే రే రా రా, ఆపరా 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 రా 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 పక్కకి రా పక్కకి రా రా రేయ్ బయటికి రా బయటికి రా రేట్రా చూపు బయటికి రా ఏదిరా యూనిఫామ్ లాండ్రీకి వేసాను సార్. యూనిఫామ్ లేకుండా సార్, ట్రై సార్, చేస్తాను సార్, మామూలు ఇస్తాను సార్. ఇవ్వు ఇవ్వరా ఇది ఇవ్వు అక్కడ ఇవ్వు పో పో రేపు కూడా యూనిఫామ్ లేకుండా ఇదే టైంకి రా వరడు వస్తున్నాడు పెద్ద బారమే స్టాప్ స్టాప్. పక్క కాపు సైడ్ సైడ్ ఆపా జీప్ రిపేర్ అనే కదా 2 వీలర్ లో వచ్చాను సార్. అదే పోనీ స్టార్ట్ చేయి తొందరగా రే ఆపరా ఆపా ఆపరా 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 రే ఆపమ్మా ఆపు రే బయటికి రారా బయటికి రా ఆపకుండా పోతావరా నువ్వు రా బయటికి రా తొందరగా రారా ఈ రోజు నీ పని అయిపోయింది పడిగా ఏ స్టాండ్ వేసి తొందరగా పడట్లేదు సార్, వస్తున్నాను. రారా బయటికి రారా నీ అందు చూస్తా రే రారా రమ్మంటే రావేంటి రా గుడ్ మార్నింగ్ సార్. అయ్య బాబా అనవసరం గుండెలేసాను ఈ దెబ్బతో నన్ను ఏ నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను చాలా కోపం మీద ఉన్నాడు నన్ను చంపేస్తాడు. ఏంటయ్యా? అయ్యో వసూళ్ళా? కాదు సార్ మామూలు కాదు సార్ మిమ్మల్ని ఫాలో ఒక చేద్దాం ఐజీ బండిలో వస్తుంటే ఆ బండిని ఆపి మరి వసూలు అడుగుతున్నావంటే సార్ అది మీరని తెలియక అయ్య బాబోయ్. నేనని తెలిస్తే ఏయ్, నిన్ను చాలా రోజుల నుంచి వాచ్ చేస్తున్నాను. నీ పద్ధతి బాగాలేదు. ఆ? ఆహా. నీ పద్ధతి మార్చుకోకపోతే ఇక నువ్వు ఇన్స్పెక్టర్ గా ఉండవు, రోడ్డు మీద అడుగు తినాల్సి వస్తుంది. జాగ్రత్త. తిడితే తిట్టాడు కానీ వాట అడగలేదు ఏయ్, ఇలా రా. బండికి ముందుగా నిల్చొని ఏంటో ఇలా 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 అన్నావు. ఏంటది? అదేం లేదు సార్ బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్. అవును సార్. ఆ బాడీ లాంగ్వేజ్ ఏదో నాకు తెలిసే తీరా. ఆ భాష మీకు అర్థం కాదు సార్ పర్వాలేదు, చెప్పు. వద్దు సార్ చెప్పరా. పక్కన లేడీ కానిస్టేబుల్ ఉంది సార్ ఆడపిల్ల ఉందనే అయితే నువ్వేదో అనకుండా మాట అని ఉంటావు. అదేదో నాకు తెలిసే తీరాలి. అయ్య బాబా చెవులో చెప్తాను సార్ చెప్పాలంటే? చెప్తాను సార్ చెవులో చెప్తాను సార్ సరే చలో చెప్పు. థు, థు, థు. rascal. ఏం తప్పు చేశాను రా నేనేం తప్పు చేశాను ఓ శివమణి లాంటి ఇన్స్పెక్టర్ కి చింతమణి లోనెక్కరనిచ్చి ఇంత అవమానిస్తారా ఎవరైనా చూస్తే నా ఇమేజ్ ఏం గాను అది సరే ఇంట్లో ఎవరుంటారు ఎవరు చూడలే ఏ వేలు, నువ్వా నీకు కూడా ప్రమోషన్ వచ్చేసిందా నేను ఇక్కడ కీపర్, కీపరా హౌస్ కీపర్ నయ్యా. వీటన్నిటిని నీట్ గా తుడు. ఏయ్ నువ్వు నాకు ఆర్డర్ వేసేదేంటి నేనెవరో తెలుసా ఇన్స్పెక్టర్ని అది అప్పుడు. ఇప్పుడు నువ్వు వర్కర్వి. నీ దగ్గర పని చేయించుకోవడమే నా పని, అర్థమైందా? ఏయ్ జరగవయ్యా, నిక్కర్ దారి కడ్డంగా ఉంది. అమ్మ బండదానా కొంచెం పవర్ తగ్గంగానే నీకు కూడా చీప్ అయిపోయినే కలికాలంలో వేళాకాలం అంటే ఇదే అయ్యయ్ 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 యో, అయ్యయ్ చూసి దులుపవయ్యా, పగులుద్ది. ఇక్కడ ఇన్ఛార్జ్ నేను. ఈ బండది మరీ లాఠీ చార్జ్ చేసేస్తుంది కర్మ. ఏం చేస్తున్నావు? అయ్యా తుడుస్తున్నానయ్యా. మందేస్తుడు. ఏంటయ్యా మందేస్తుడు మ్యాన్. మందు కొట్టా అయ్యా దేవుడా అయ్యగారికి కొట్టడమే తెలుసు అనుకున్నారు మందు కొట్టమనడం కూడా తెలుసా మీలాంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదే మందు కొట్టమని చెప్పారు గాని ఎక్కడుందో చెప్పలేదే ఆ అక్కడున్నావా తల్లి వచ్చేతున్నా ఫారెన్ సరికే పెట్టి వెళ్ళారే గ్లాస్ లేదే గ్లాస్ ఎక్కడా పర్వాలేదు రాకుంటేదోలే బ్రహ్మాండమైన సరుకు పెద్ద ఆఫీసర్ కదా ఇలాంటి ఫారెన్ సరికే తాగుతారు ఈ మందు తాగడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నాను ఎప్పుడైతే వర్కర్ ఓనర్ మందు కొట్టి పని చేయమని చెప్తాడో అప్పుడే ఇండియా ఫారెన్ దాటేస్తుందని ఎవడో గొట్టంగాడి చెప్పేసాడు దాటేసింది 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 ఐసరి మధ్య అయ్యా నా రాజా నా పుణ్యమూర్తి నా కులదేవమా స్వామి నా జాబ్ పీకేశారని మిమ్మల్ని ఎంతో తిట్టుకున్నాను అయినా మీ మందు నాకు ఇచ్చి మీతో పాటు ఈక్వల్ గా నాకు మర్యాద ఇస్తున్నారు చూడండి ఇక మీద మీరు ఐజీ కాదయ్యా ఐజీ డీజీపీ కాకపడుతున్నావా? మందే మంది టేబుల్ కి రా. టేబుల్ కా మందంటే ఫినాయిల్ రా వెధవా. ఫినాయిలా కరెక్ట్ కరెక్ట్ ఈ సీన్ అంత మీనింగ్ ఉందా తెలుగు